తాడిపత్రిలో అందరి పంతం నెగ్గింది. కేతిరెడ్డి ఇవాల్టి రోజున అక్కడ కార్యక్రమం నిర్వహిస్తాను ఏదైతే వీళ్ళు పెట్టుకున్నటువంటి కార్యక్రమం ఉందో బాబు మోసం చేస్తున్నారు అన్నటువంటి పాయింట్ చెప్పేందుకు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి సంబంధించినంత వరకు ఏది మేనిఫెస్టో మిస్ అయింది అన్నటువంటి దాని మీదన తనే వస్తానని చెప్పి కేతిరెడ్డి పెద్దారెడ్డి కూర్చుంటే ఆయన్ని ఆపడం ద్వారా పోలీసులు సక్సెస్ అయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాటవి. అదే సందర్భంలో ఆయన కోడలు ఆ కార్యక్రమానికి వచ్చేటప్పటికి ఆగ్రహించినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ముందు పెద్దారెడ్డి ఇంటికి వెళ్ళడం, ఆ పైన కార్యక్రమానికి బయలుదేరి వెళ్తే జేసీ ప్రభాకర్ రెడ్డిని ఇదిగో మేము ఆయన్ని రానియకుండా ఆపాం కదా, వాళ్ళ కోడలను కూడా రానియకుండా ఆపితే ఎట్లాగా అని చెప్పేసి ఆయన్ని కన్విన్స్ చేసి బతిన్లాడి ఇంటికి పంపించారు. పోలీసుల పాత్ర పాపం అక్కడ బతిన్లాడే కర్మ పట్టింది. వైసీపీ వాళ్ళు అయితే కొడతాం, తిడతాం, వెంటాడతాం. తెలుగుదేశం వాళ్ళు అయితే కనుక బతిన్లాడతాం, అభ్యర్థిస్తాం, అర్థిస్తాం అన్నటువంటి రూట్లో సాగింది. ఫైనల్గా వచ్చేటప్పటికి ఒకప్పుడు జేసీ ఇంటికి కేతిరెడ్డి వెళ్తే ఇప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి జేసీ వెళ్ళడం ద్వారా చెల్లుకి చెల్లు అయినట్టయింది. ఎట్ ద సేమ్ టైం తన కార్యక్రమాన్ని నిర్వహించి తన కోడలను పంపించడం ద్వారా తను సక్సెస్ అయ్యానని పెద్దారెడ్డి సంతృప్తి, అదే సందర్భంలో తనను ఆపారన్నటువంటి అసంతృప్తి, అలాగే పెద్దారెడ్డిని ఆపాను వాళ్ళ కోడళ్ళ విషయంలో మేము స్వేచ్ఛగా వదిలేసాం అనేటటువంటి రూట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి సంతృప్తి. ఓవరాల్గా తాడిపత్రి పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.